వెల్కమ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలో ఉన్నటువంటి సంజీరావుపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కోంసాని పింకీ దత్తారెడ్డి గారితో మనం ముందున్నాం. చెప్పండి, మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి మీ కుటుంబ ప్రస్తావన వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అందరికీ ముందు నమస్కారం. నా పేరు కోంసాని పింకీ. నా భర్త పేరు దత్తారెడ్డి. మా మామయ్య కిష్టారెడ్డి. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు నేను ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ చేశానండి. నేను మా గ్రామానికి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఫుట్బాల్. అందరూ గెలిపించాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మన సంజీరావుపేట్ సర్పంచ్ అభ్యర్థి పింకీ దత్తారెడ్డి గారితో ఉన్న మీ యొక్క రాజకీయ ప్రస్థానం, మీ కుటుంబంలో ఎలాంటి ఇప్పటి వరకు రాజకీయంగా ఏమైనా ఉన్నారా? ఉంటే దానికి మీ మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. సంజీరావుపేట్ గ్రామ ప్రజలందరికీ, అన్నలకు, తమ్ముళ్ళకి, అక్కలకు, చెల్లెళ్ళకు, అయ్యలకు అందరికీ కూడా నమస్కారం. పెద్దలందరికీ కూడా. సో నా పేరు దత్తారెడ్డి, కోంసాని దత్తారెడ్డి. మా నాన్న పేరు కోంసాని కిష్టారెడ్డి. సో ఇప్పటి వరకు మాకు రాజకీయ కుటుంబం కాదండి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మాది. కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు మేము బయట చేస్తూ ఉంటాము. ఎందుకో ఒకసారి ఎందుకు వెళ్ళదు ప్రజాక్షేత్రంలోకి ప్రత్యక్షంగా అని ఒక ఆలోచన రావడం జరిగింది. ఆ అవకాశం వచ్చింది, ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ప్రధానంగా మీరు రోజు ఎల్లప్పుడూ గ్రామంలోనే ఉంటూ గ్రామ సమస్యలు కూడా మీకు తెలుసు. అంటే ఏ విధంగా సమస్యలు ఉన్నాయి, వాటి ఏ విధంగా మీరు పరిష్కరించబోతున్నారు? ముఖ్యంగా గతంలో జరిగింది వాటర్ సమస్య వల్ల ఎంతోమంది పెద్ద ఎత్తున ఎలాంటి నష్టాలు జరిగినాయి మీ ఊళ్ళో. మీ ఇంటి పక్కకు ఉన్నటువంటి, అంటే మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి బావినే కదా, దా విషయంలో కానీ మళ్ళీ ముందు అట్లాంటి సమస్యలు ఎదురైతే మీరు గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఆ సమస్యలను ఎట్లా ఎదుర్కొంటారు? సార్, ఇక్కడ చూసినట్లయితే మనము ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాను నేను. అంటే నా సొంతగా అంటే ఫైట్ చేస్తూ ఉన్నాను, ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటాం, చెప్తూ ఉంటాము. సో నేను చాలా సమస్యల్ని గ్రామంలో చూశాను సార్. మీరు అన్నట్లు అంటే వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. సో అభివృద్ధి కావాలి అంటే విద్యావంతులు రావాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా చేయాలనుకున్నాము. మనము చూసినట్లయితే సార్, నీటి రాజకీయాలు కావచ్చు, గత రాజకీయాలు కావచ్చు, మనము 3 రకాల నాయకుల్ని మనం ఫేస్ చేస్తాం ఇప్పటివరకు. ఒకటి, తనకు ఏం తెలిస్తే చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు నాయకుడు. రెండో వ్యక్తి, ఎదుటివాడు చెప్పింది చేస్తూ ఉంటాడు. మూడో రకమైన నాయకుడు, అందరికీ తెలిసింది అందరి కోసము ఆలోచించి అందరి కోసం నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. మేము మూడో రకం నాయకుడిని. అందరి కోసము, అందరి సమస్యలు తీరిపోయేలా నేను కష్టపడుతూ ఉంటాం, సమస్యలు సాల్వ్ చేస్తూ ఉంటాం సార్. అంటే మీ ఊళ్ళో పెద్ద విద్యావంతులు, ఎన్ఆర్ఐలు కానీ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు. అంటే వాళ్ళ సహాయం కానీ వాళ్ళ యొక్క మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళతో పాటు? అంటే మీరు కొత్తగా రాజకీయంలోకి వచ్చిండ్రు, గతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మళ్ళీ ఇప్పుడు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మీకు అపోజిట్గా. వాళ్ళని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళని ఎదుర్కోవడం అనేది అదేం లేదు సార్. ఎదుర్కోవడం అంటే వాళ్ళు మాకు పోటీలో లేరు. ఎందుకు అంటే మేము నేను చాలామంది పెద్ద విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా సలహా ఇచ్చారు. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు మా గ్రామాన్ని పరిపాలించింది చాలా తక్కువ. సో పరిపాలన అని చెప్పడం కంటే దాన్ని సేవ అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆ సేవా గుణం కలవాలి కావాలి. ఎందుకు విద్యావంతులు అన్నా అంటే ఒక సమస్యను ఎక్కడి దాకా తీసుకెళ్ళచ్చు, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలంటే విద్య అనేది చాలా బలమైన ఆయుధం అండి. అది తోడుంటే బాగుంటుంది. అందుకనే చదువుకున్న వాళ్ళము అంటే దీంట్లోకి వస్తే, ఈ ప్రజాక్షేత్రంలోకి వస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది సమస్యల్ని మేము సాల్వ్ చేయొచ్చు, ఎక్కువ సమస్యలతో మేము పోరాటం చేయొచ్చు అని అడుగు వేయడం జరిగిందండి. అంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంజీరావుపేట గ్రామ పంచాయతీ అనేది పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీలో మీరు ఎప్పటికీ ఊళ్ళోనే అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు, అంటే ఏ విధమైనటువంటి సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయి, మీరు ఏమైనా సమస్యలు గుర్తించిండ్రా? ఖచ్చితంగా గుర్తించాను సార్. గత వారం నుంచి కూడా నేను నా గ్రామంలో అంటే ఇంతకుముందు నాకు సమస్యలు నోటీస్లో ఉన్నాయి. బట్ నేను విస్తృతంగా ఒకసారి మళ్ళీ మీరు వెరిఫై చేసుకుంటే, నేను స్వయంగా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. చాలా చోట్లల్లో, కొన్ని చోట్లల్లో అంటే రోడ్లు సరిగా లేవు, కాలువలు ఉన్నాయి. అట్లాగే కొన్ని ఏరియాలు చూస్తుంటే పాపం వాళ్ళకి రేషన్ కార్డులు లేవు సార్. అర్హులైన వారికి రేషన్ కార్డులు వాళ్ళకి ఎలా అప్లై చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది కూడా అంటే లేదు.
తర్వాత మనం చూసినట్లయితే పెన్షన్లో కూడా వాళ్ళకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని అడగాలి అని ఒక ఇబ్బంది అయితే బాగా ఎదురైంది. మేము ఇంకో విషయం బాగా గమనించాను సార్. నేను ఇక్కడ గమనించిన ముఖ్య విషయాల్లో ఇంకో విషయం ఏంటంటే విద్యుత్ స్తంభాలు కూడా అక్కడక్కడ మా విద్యుత్ స్తంభాలు కావాలి. తర్వాత ఇంత అద్భుతమైన మా గ్రామంలో చూసుకున్నట్లయితే సార్, మా గ్రామానికి ఒక గ్రంథాలయం లేదు సార్. పిల్లలు చదువుకుందామంటే గ్రంథాలయం లేదు. మందు తాగుదామంటే ఒక 10 బెల్ట్ షాపులు దొరుకుతాయి దొడ్డుగా, అంటే అటు ఇటుగా మనము వెతికితే. కానీ ఒక గ్రంథాలయం లేదు సార్ చదువుకుందామంటే పిల్లలకి. మా గ్రామానికి ఆట అంటే క్రీడ అనేది ఒక ముఖ్యమైన అంశం. మా గ్రామం అంటే 64 కళలకు పుట్టినలు, 64 కళలకు పుట్టినలు. అందులో ప్రతి ఒక్క విద్యావంతుడు, ప్రతి ఒక్క ఆరితేరినవాడు స్కిల్స్ సంబంధించి ఉంటాడు. సో మీరు ఒకవేళ మీరు గమనించినా సరే, మీరు అడిగినా సరే, మా గ్రామంలో ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వన ప్రైవేటా ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ ఉంటాడు. విద్యావంతులు ఉన్న ఊరని తెలిసిందే. కాకపోతే ఏంటంటే మీ సమస్యలు, ప్రధాన సమస్యలు, మీ ఎజెండా, మీరు ఆ సమస్యలను మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారా? మీ సమస్య వాళ్ళ సమస్య మీ సమస్య అనుకొని వెళ్తారా? ఏ విధంగా ముంగడికి వెళ్తారు మీరు? అంటే ప్రతి ఒక్క సమస్య, గ్రామం అనగానే ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమస్యలకి ఇప్పటిదాకా ఉన్న నాయకులు చేయలేదు, మీరేం చేయబోతున్నారు? ఖచ్చితంగా సార్, నేను ఏంటి అంటే మేధావులతోని, విద్యావంతులతోని, చాలామందితో, అనుభవజ్ఞులతోని, పెద్దవాళ్ళతోని, అందరితో కూర్చొని నిర్ణయించుకున్నాను ఏ సమస్యలు ఉన్నాయి, ఏం చేద్దాము, ఏం చేస్తే మా ఊరు ఇంకా ముందరికి దూసుకెళ్తుంది. ఇప్పటికీ మా ఊరు గత 10 ఏళ్ళకి ఇప్పటికీ అంతే ఉంది, మార్పు లేదు సార్. అందులో వ్యక్తులు మారుతున్నారు తప్ప మా ఊరు అంతే ఉంది. సో దాన్ని డెవలప్మెంట్ చేయాలని, ఏం చేయాలని చాలామందికి నేను అడిగాను. వ్యక్తిగతంగా కాకుండా చాలామంది అభిప్రాయాలు సేకరించాను, అన్నీ చేశాను. నేను ఎందుకు ఇదంతా చేశానంటే ఒక్క నిర్ణయం కాదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కో సమస్య ఉంది, బయట చెప్పుకోలేకపోతున్నారని అందరికీ అడిగాను. సో అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చేశారు. దీనికి అన్నిటికీ మరి ఏం చేయాలనేది కూడా మేము ఆలోచించాం సార్. ఏం చేయాలంటే దాన్ని అంతా కూడా నేను ఈ ఎలక్షన్ కాగానే దాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా, గ్యారంటీ మా అభివృద్ధిని. అంటే మీరు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి మాటల్లో చెప్తున్నారు. అంటే మీ గ్రామస్తులకు, గ్రామ ప్రజానికానికి మీరు ఏ విధంగా హామీ ఇస్తున్నారు? సార్, మా ఊరు అంటేనే విద్యావంతుల వేదిక అని గర్వంగా చెప్పుకుంటాను. సంజురపేట అంటేనే అది విద్యావంతుల వేదిక అని చుట్టుపక్కల గ్రామాలకు కూడా తాలూకా మొత్తం తెలుసండి. సంగారెడ్డి డిస్టిక్లో అడిగిన మా ఊరు గురించి చెప్తారు. అంత గొప్ప కీర్తి ప్రతిష్టలు గల మా గ్రామం అది. సో దానికి అందులో నేను సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య పోటీ చేస్తుంది అంటే చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అందరూ విద్యావంతులు ఉన్నారు, ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఈ గ్రామానికి నేను ఇప్పటిదాకా ఏం చేశాను అనే దానికంటే నేను ఇప్పటి నుంచి ఏం చేస్తాను, ఖచ్చితంగా అందరికీ నమ్మకం కలగాలి. ఖచ్చితంగా నేను చేయాలని సంకల్పించాను. కాబట్టి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నాం అంటే ఏ రూపంలో ఇస్తారు మీరు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఆల్రెడీ నేను ఏమైతే చేయాలనుకున్నానో వాటన్నిటిని కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను సార్. ఇక్కడ 100 రూపాయల బాండ్ పేపర్ పైన మీ అందరి ముందుకి నేను తీసుకొస్తున్నాను. ఈ బాండ్ పేపర్ పైన రాసి మీకు ఇస్తున్నాను సార్. ఈ సమస్యలకు ఏ సమస్యలను గుర్తించానో వాటన్నిటికీ ఇక్కడ సమాధానాలు ఉన్నాయి సార్. ఈ సమాధానాలన్నింటినీ కూడా మా గ్రామం అంతా, మా గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు, మేధావులు, విద్యావంతులు అందరూ కూడా అనుభవజ్ఞులు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ కూడా గమనించాలి. ఈ గమనించి చూసినట్లయితే అంటే ఒక్కొక్క పాయింట్, అంటే మీరు ఏ విధంగా అయితే ఎంచుకున్నారో, ఎన్ని ప్రధాన సమస్యలు, ఆ సమస్యలు మీరు మొత్తం వివరిస్తారా? ఉన్నాయి సార్, సుమారు ఒక 16 నుంచి 20 ప్రధాన సమస్యలు ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనవి ఒక సుమారు 10 దాకా ఉంటాయి సార్. ప్రధాన సమస్యల్లో ముఖ్యంగా నేను ఒక హామీ ఇస్తున్నాను సార్. ఇక్కడ నా హామీల్లో మొట్టమొదటి హామీ వచ్చేసి మేము ఇక్కడ సర్పంచ్ గెలవగానే ఒకటే రూపాయితోనే మేము జీతం తీసుకుంటాం సార్. గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం కూడా మా గ్రామానికి, మా గ్రామ సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్తున్నాను, మొట్టమొదటి హామీ. ఇక్కడ రెండో హామీ చూస్తే మా గ్రామానికి అన్నీ చెప్పాను కదా సార్ ఇంతకుముందు, ఏదైనా దొరుకుతుంది అక్కడ మా గ్రామంలో. కానీ ఒక గ్రంథాలయం లేదు సార్. ఒక విలువైన పుస్తకాలు దొరకాలంటే ఒక విలువైన గ్రంథాలయం కావాలి. అంబేద్కర్ మహానుభావుడు ఎన్నో గ్రంథాలయాలను చదివితే తప్ప అంత పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి కాలేడు. అలాంటి గ్రంథాలయాన్ని మా ఊరికి ఇప్పటిదాకా లేదు సార్. అది ఇమ్మీడియట్లీగా మా ఊర్లో ఇమ్మీడియట్లీగా గ్రంథాలయం కట్టిస్తాను. అందులో యువకులందరూ కూడా అక్కడ విద్యను అభ్యసించాలి, ఎంతో విజ్ఞానం సంపాదించాలని కాంక్షిస్తున్నాను. అలాగే మా ఊరు సుమారు ఇక్కడ నారాయణఖేడ్ తాలూకాలో అత్యంత
పెద్దదైంది. మళ్ళీ మేజర్ గ్రామ పంచాయతీ, విద్యావంతుల వేదిక, ఎన్నో గ్రామాలకు మా నుంచి మా ఆఫీసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు, ఎంఈఓలు ఉన్నారు. ఆ గ్రామానికి అంత పెద్ద గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ. సో దానికి ఖచ్చితంగా మా ఊరికి ఇప్పటిదాకా కమాన్ లేదండి, ఎంట్రన్స్లో ఎక్కడ కమాన్ లేదు. ఆ కమాన్ ఖచ్చితంగా త్వరగానే పూర్తి చేస్తాను. పెళ్ళిళ్ళకు ఆడపడుచు కట్నం కింద 2111 రూపాయలు అంటే దాని విలువైన చీరను బహుమతిగా పంపిస్తాను. తర్వాత ఇక్కడ మా గ్రామంలో చూసుకున్నట్లయితే ఇంత పెద్ద గ్రామము, వైకుంఠ రథం లేదు. వైకుంఠ రథాన్ని ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను. అలాగే ఏ ఊర్లో అయితే ఇక్కడ కొంచెము పాపము ఇక్కడ కొంచెం బ్యాడ్ న్యూస్ ఉంటుందో, వాళ్ళు చనిపోయారో, ఎవరైనా ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా 5,000 రూపాయలు, వాళ్ళని చనిపోతే 5,111 రూపాయలు తక్షణ సాయం కింద అందిస్తాను సార్. తర్వాత యువకులకు స్పోర్ట్స్ కమిటీ చేసి సంవత్సరానికి ఒక టోర్నమెంట్ నిర్వహిస్తాను నేను. తర్వాత ఇక్కడ గ్రామంలో మన పరీక్షల్లో గొప్ప గొప్ప ప్రతిభ కనపరిచిన, ఉద్యోగాలు పొందిన, పదోన్నతులు పొందిన వారికి సత్కారాలు నిర్వహించి వారి ప్రతిభను నెక్స్ట్ జనరేషన్కి కానీ వాళ్ళందరికీ తెలియజేస్తాము. ఇంకో విషయం మనం గమనించినట్లయితే అంత పెద్ద గొప్ప మహానుభావుడు, విజ్ఞానవంతుడు, విద్యావంతుడైన అంబేద్కర్ గారి విగ్రహం మా ఊరికి లేకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా చేయిస్తాను, విగ్రహం పెట్టిస్తాను. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మా ఊర్లో అంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాను. ఇక్కడ హాస్పిటల్ నుంచి మెడికల్ క్యాంప్తో పాటు మా గల్లీలో ప్రతి గల్లీలలో సీసీ రోడ్లు వేయిస్తాను. మరియు 3 రకాలైన ఇక్కడ హిందూ దేవాలయాన్ని కానీ, ఇక్కడ చర్చికి కానీ, ఇక్కడ మసీదుకి కానీ ప్రతి ఒక్క దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి 10,111 రూపాయలు చెల్లిస్తాను. మరియు మా ప్రభుత్వ పాఠశాల ప్రమాణాలను పెంచి నూతనంగా జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం జనవరి 26 కొత్త విద్యార్థులకు జనవరి 26వ తారీఖు నాడు 1,116 రూపాయలు వాళ్ళకి నగదు రూపంలో ఇస్తాను సార్. మరియు గ్రామంలో ఉండే సుమారు 18 మంది ముఖ్య పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపము ఎలాంటి పండుగ జరిగినా వాళ్ళు వస్తూ ఉంటారు. మరియు పారిశుద్ధ కార్మికులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా దసరా పండగ కానుకగా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకునై 1,111 రూపాయలు వాళ్ళకు చెల్లిస్తాను. మరియు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మరియు రేషన్ కార్డులు మరియు ఇల్లు ఇప్పిస్తాము. తర్వాత ఇంటి ట్యాక్సీ పూర్తిగా మాఫీ చేస్తున్నాను సార్. చాలామంది పేదలు ఉంటారు, ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. ఇంటి ట్యాక్సీ పూర్తిగా మాఫీ చేస్తాను. ఇప్పుడు ఉన్న గల్లీలు ఎటు చూసినా కానీ మేము ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకలా ఉంటారు గల్లీలో, అక్కడ ఆ వార్డులో ఒకలా ఉంటున్నారు. అలా కాకుండా నీట్గా సపరేట్గా ఒక్కొక్క గల్లీని ఒక వార్డుగా రూపొందించి వాళ్ళని తయారు చేసేసి ప్రతి వార్డుని సపరేట్గా చేస్తాను. ఇప్పటి నుంచి ఆ వార్డు సమస్యల్ని ఆ వార్డు మెంబరు వెళ్తే ఇటు లైన్లో అటు లైన్లో ఉండాలి ఈజీగా. వాళ్ళు తక్షణము సమస్యలను గుర్తిస్తారు, సాల్వ్ చేసుకుంటారు. తర్వాత ప్రతి వార్డులో ఒక చదువుకున్న యువకుడు మరియు మా వార్డు మెంబరు ఒక అనుభవమైన పెద్ద మనిషితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక్కొక్క వార్డులో మీటింగ్ చేసి ఆ సమస్యల్ని తెలుసుకొని సాల్వ్ చేస్తూ ఉంటాను. మరియు అర్హులైన వారికి లేబర్ కార్డుకు సంబంధించి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు కొందరు ఉంటారు ఆల్రెడీ, దానికి సంబంధించి లేబర్ ఇన్సూరెన్స్ ఉంటుందండి 10 లక్షల వరకు. వాళ్ళకి చాలామందికి అవగాహన లేదు, కొందరేమో చేసుకున్నారు, కొందరు తెలియదు. సో వాళ్ళందరూ కూడా 10 లక్షల లేబర్ ఇన్సూరెన్స్ అర్హులైన వారికి ఖచ్చితంగా ఇప్పిస్తాను. వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అంటే హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మా గ్రామానికి చెందిన వాళ్ళకు సపరేట్గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎలాంటి పథకాలు వచ్చినాయి వాళ్ళకి తక్షణమే వాళ్ళకు ఈ యొక్క వివరణ అందేలా చేస్తాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు 100% అందేలా చేస్తాను. ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, మాకు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యే సాబ్ ఎంపీ సాబ్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆశిస్తూనే వీళ్ళందరికీ అందేలా చేస్తాను. అంటే మీరు ఇప్పటి వరకు గ్రామంలో ప్రచారానికి కానీ మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళ యొక్క ఆదరణ చాలా అద్భుతం అండి. నిజంగా నేను సంజరపేట బిడ్డను ఎందుకు చాలా గర్విస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు అంటే నేను ఇన్ని రోజులు మీలో అంటే దూరం ఉన్నాను, దగ్గరికి రాలేకపోయాను. ఈ బిడ్డ నిజంగానే రాజకీయాలకు వస్తాడా రాడా అని చాలామంది ఎదురు చూశారు.
ఇది లేకుంటే అతనికి అవసరం లేదని కూడా భావించారు కొందరు, అలా పుకార్లు లేపారు. ఇతడు రాడు, రాజకీయాలకు రాడు, డ్రాప్ అవుతాడు, అతనికి ఏం అవసరం అన్నట్లు చాలామంది అనుకున్నారు. బాజాప్తా వస్తామండి. ప్రజల సమస్యలు సాల్వ్ చేయడానికి నేనే కాదు, ఇంకా తదుపరి తరం యువకులు కూడా చాలామంది వస్తారు. అందరు చూస్తూ ఉన్నారు, బలమైన నాయకుడు రావాలి, యువకులు రావాలి రాజకీయాల్లో, కానీ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే పలానా ఎవరు బిడ్డను అంటే కొమసాని కిషన్రెడ్డి బిడ్డ కొడుకునని చెప్తా ఉంటే చాలా సంతోషపడతా ఉన్నారు. మా అయ్యాని ఖచ్చితంగా వేస్తాం ఓట్లు, అట్లా ఏం లేదని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ గ్రామాల్లో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా ఉద్యోగులు, విద్యావంతులు అందరూ కూడా చదువుకున్న మేధావులు అందరూ కూడా అన్నాను ఖచ్చితంగా గెలుస్తావన్నా, భారీ మెజార్టీతో గెలుస్తామని అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాం, మా ఊరిని అభివృద్ధి చేస్తాం, ఎంతోమంది సమస్యలకు సమాధానాలను అందిస్తాను గ్యారంటీ. మీలో ఒకటిగా ఉంటా, ఖచ్చితంగా మీకై పోరాడుతా. అంటే మీరు మీ యొక్క జనానికి, మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలకు ఓటు విషయంలో ఏ విధంగా మీరు అడగాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఓటు ఏ విధంగా అడగాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏ సమస్యలు ఉన్నాయో నేను తెలుసుకున్నాను ఆల్రెడీ. ఖచ్చితంగా నన్ను ఆదరించాలి. ఎందుకు ఆదరించాలి అంటే కొత్త పిల్లగాన్ని ఓకేనా, ఇప్పటిదాకా ఇప్పుడు అందరూ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఇంతకుముందు ప్రయత్నాలు చేశారు, పోటీ చేశారు, గెలిచారు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేసేసారు. ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రంలోకి మొట్టమొదటి అడిగేశాను. అందరం మీ ధైర్యంతోనే నా గ్రామస్తులందరూ చదువుకున్న బిడ్డను ఆదరిస్తారని, అతనికి ఖచ్చితంగా మీ యొక్క సేవల్ని మీకు సేవ చేసుకోవడం భాగ్యం నాకు కల్పిస్తారని వస్తున్నాను. మీకోసం మీలో ఒకటిగా బలమైన నాయకునిలాగా వస్తున్నాను. ఒకటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే సార్, ఒక్కసారి నేను వచ్చాను అంటే వెనక తిరిగి వెళ్ళను. ఎంత ఇబ్బందులు గుదరైనా ఏమైనా కానీ నేను ఎక్కడికి వెళ్ళను. మీలో ఒకటిగా, మీ మధ్యలో ఒకటిగా, మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా ఖచ్చితంగా ఉంటా. మీకోసం ఎక్కడికైనా వస్తా. హలో సార్, ఇక్కడ మీ అటువంటి దత్తారెడ్డి గారు మీ మిత్రుడు సర్పంచ్ అభ్యర్థిలో పోటీ చేస్తూ ఉన్నారు. మీతోటి అంటే మీ స్పందన ఎలా ఉంది? అంటే మీరు ఒక ప్రొఫెసర్గా ఈ వ్యక్తికి మీరు మాట్లాడతారంటే ఒకసారి మాట్లాడండి. సార్ నమస్తే అన్న. దత్తారెడ్డి అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తే, మీలాంటి యువకులు, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మీ స్థాయికి సర్పంచ్ గా పోటీ చేసి ప్రజా సమస్యల మీద స్పందించాలి, వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలి, సామాజిక సేవ చేయాలని అనుకోవడం చాలా అద్భుతమైంది. మంచి డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు గ్రామ సర్పంచ్ అయితే ఖచ్చితంగా గ్రామంలో ఉన్న ప్రతి సమస్యకి సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్ సార్ చెప్పండి అన్న, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మీ ఆలోచన? సమస్యల్ని నేను ఫైండ్ అవుట్ చేశాను సార్. ప్రజాక్షేత్రంలో ఉన్న నేను సర్వే కూడా చేయించుకున్నా. అట్లేం లేదు, సర్వే నాకు చాలా మంచి మద్దతు లభించింది. కొత్త అబ్బాయి ఖచ్చితంగా విద్యావంతుడు, అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా సర్వే రిపోర్ట్లో తేలింది. భారీ మెజార్టీతో గెలుస్తున్నాం సార్. సమస్యలు అంటే సుమారు ఒక 15 నుంచి 20 సమస్యలని నేను ఫైండ్ అవుట్ చేశాను సార్. పాయింట్ అవుట్ చేస్తే అక్కడ వాటిని కూడా నేను చాలా మట్టుకు చెప్పాను. ఇప్పటిదాకా మీడియాకి చెప్పాను. ₹1 శాలరీ తీసుకుంటా, గ్రంథాలయాన్ని నిర్మిస్తా, తర్వాత మా ఊరికి కమాన్ కట్టిస్తా, పెళ్ళైన వాళ్ళకి ఆడపడుచు కట్నం కింద ₹2011 ఇస్తా, తర్వాత ఎవరైనా చనిపోతే వైకుంఠ రథం ఉంది, తర్వాత వాళ్ళు చనిపోయిన కుటుంబంలో ₹5,111 కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం ప్రకటిద్దాం అనుకుంటున్నా. మళ్ళీ వైకుంఠ రథం మా ఊరికి లేదు, ఇప్పటిదాకా లేదు సార్. వైకుంఠ ధామం సార్, అది వైకుంఠ రథం లేదు, రథం తీసుకెళ్ళడానికి రైట్ లేదు. అయితే ఇంకోటి, అంత గొప్ప మేధావుడు, ప్రపంచం మెచ్చిన అంత జ్ఞాని అయిన అంబేద్కర్ గారి విగ్రహం లేదు సార్ మా ఊర్లో. ఖచ్చితంగా నేను పెట్టిస్తాను, గ్యారెంటీ అది పెట్టిస్తాను సార్. అవును, 100% మీరు ఆ డెసిషన్ తీసుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామన్నా. సార్ విగ్రహం చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆయన లాగా జీవించాలని కోరుకుంటారు సార్. మళ్ళీ మా ఊళ్ళో మెడికల్ క్యాంపులు కూడా పెట్టిస్తాను గ్యారంటీ. మా ఊర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కానీ, పదోన్నతులు పొందిన అంటే ఉద్యోగులకు కానీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సేవ గుర్తించి సన్మానం చేస్తాం. ఉంది సార్, ఉంది. గవర్నమెంట్ నుంచి క్లినిక్ ఉంది ఆల్రెడీ. మళ్ళీ లేబర్ కార్డు సంబంధించి 10 లక్షల ఇన్సూరెన్స్ కూడా నేను ప్రకటిస్తున్నా వాళ్ళకి, లేబర్ ఇన్సూరెన్సు.
ఓకే. గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. సపరేట్ ఒక్కొక్క వార్డుకి ఒక సపరేట్ మళ్ళీ ఈ విద్యావంతులు ఒకరు, ఆ యువకులు ఒకరు, అనుభవజ్ఞులు ఒకరు, వార్డు మెంబర్ ఒకరు, అట్లా కమిటీలు ఏర్పాటు చేసి కూడా డెవలప్మెంట్ సెక్టర్ తీసుకెళ్తా వాళ్ళందరినీ. సో అనేక ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. ఖచ్చితంగా నేను అన్నిటికీ తీసుకెళ్తా, అన్నిటి పరంగా ఎదుర్కొంటా. యువత ప్లస్ రోడ్లు ప్లస్ స్కూల్లో పాఠాలు చెప్తున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా మనం మానిటర్ చేస్తా ఉండాలి. మీరు పిల్లలకు చదువు చెప్తురా లేదా అని అప్పుడప్పుడు పోయి స్కూల్లో కూడా ఇంటరాక్షన్ అవుతా ఉండాలి అంటే మా ఆశ. తర్వాత రోడ్లు కూడా కొద్దిగా చదువుకోవడానికి లైబ్రరీ లాంటి కొన్ని మెయిన్ బుక్స్ ఉంటాయి అన్న, ప్రధానమైన బుక్స్, కొన్ని స్టాక్స్ గురించి కావచ్చు, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీస్ గురించి కావచ్చు, అంటే మన ఊర్లో ఉన్న యువతకు కూడా తెలుస్తూ ఉంటాయి అవన్నీ. అంటే ఇంటర్నేషనల్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మీ ఊర్లో తెలిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఖచ్చితంగా సార్, మీలాంటి మేధావులు ప్రొఫెసర్లు చెప్పారంటే ఖచ్చితంగా నేను పాటిస్తాను. అదన్నింటిని కూడా ఖచ్చితంగా అమలు పరుస్తాను సార్. ఇంకా సమస్యల్ని ఇంకా గుర్తిస్తాను, మీలాంటి వాళ్ళతో డిస్కషన్ చేస్తాను. మా ఊర్లో కూడా అనేకమైన చాలామంది సార్, మా ఊర్లో ఇంటికి ఒక ఎంప్లాయీ ఉంటాడు సార్, ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు. అంత మంచి మేధావులు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకు రైట్ రాంగ్ అన్ని తెలుసు వాళ్ళకి. ఒకటి దత్తారెడ్డి అన్న, మీరు మాకు తెలిసినప్పటి నుంచి ఒక కులానికి మతానికి సంబంధం లేకుండా ప్రజల సమస్యలనే ధ్యేయంగా ప్రతి సమస్యను సాల్వ్ చేస్తా ఉంటారు. అందుకనే మీలాంటి వాళ్ళు గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాము అన్న. ఖచ్చితంగా సార్, కించపరచకుండా సమానత్వంతో చూస్తా ఉంటారు కాబట్టి. ప్లస్ ప్రతి సమస్యను కూడా నా సమస్యనుగా ఫీల్ అయ్యి ఇట్లా చేస్తూ ఉంటారు కాబట్టి మంచిగా చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా మీలాంటి వాళ్ళు గెలిస్తే అద్భుతంగా సొసైటీలో ఉన్న కొన్ని కంపెనీస్ లో ఉన్న కార్పొరేట్ ఫండ్స్ కూడా మేము కూడా మీ ఊరికి కూడా అందియగలుగుతామన్నా. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా మేము కూడా సపోర్ట్ చేస్తాము. మీ గెలుపు ప్రజల గెలుపుగా మేము భావిస్తామన్నా. ఖచ్చితంగా మీ గెలుస్తారు. మీలాంటి వాళ్ళు, మీ విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంకా అక్కడక్కడ మంచి లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ గెలుపును కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గెలుపు మేము కూడా కోరుకుంటున్నాం అన్నా. మీరు గెలవాలి. గెలిచిన తర్వాత మేము కూడా మీ ఊరికి వస్తాం. అంటే సంజురావుపేట అభ్యర్థిగా మీకు ఇప్పటి వరకు భారీ మద్దతు కూడా లభించింది. అదేవిధంగా ఇదే ప్రచారంతో మీరు మేనిఫెస్టోను కూడా ఎక్కడ లేని విధంగా రెడీ చేసుకొని మీరు ముందుకెళ్తున్నారు. ఇదే ప్రయత్నంతో మీరు ముందుకు దూసుకెళ్ళి మా 17వ తారీఖు ఏదైతే ఎలక్షన్ రోజు ఆ రిజల్ట్ వరకు వేచి చూద్దాం. మీరు మీ యొక్క గుర్తులు ఏమైతున్నాయో మీరు ప్రజలకు ఏ విధంగా వేడుకోవాలనుకుంటారో మీ మాటల రూపంలో చివరిసారిగా చెప్పండి. పెద్దలు, మేధావులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలకు అందరికీ కూడా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా నాకు యువకుని, విద్యావంతులము, ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి. ఇదే నా తొలి రాజకీయ ఆరంగేట్రము. ఖచ్చితంగా మన ఊరిని ఎవరు ఆలోచించలేని విధంగా, ఎవరు చేయలేని విధంగా నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను. CSR ఫండ్స్ ఉంటాయి, అనేక రకమైన ఫండ్స్ ఉంటాయి, ఎన్నో NGOలు ఉంటాయి, మన ఊరికి డెవలప్మెంట్ చేయించవచ్చు. నాకు తెలిసిన అనేకమైన మంది NRIలు ఉన్నారు, ఖచ్చితంగా చేయిస్తాను. సో దయచేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. 2886 మంది ఓటర్లు ఉన్నారు మా గ్రామంలో ప్రస్తుతం అయితే. ఇప్పటిదాకా వచ్చిన ఓటర్ లిస్టులో ప్రతి ఒక్కరు కూడా, తమ్ముళ్ళందరూ కూడా ఓటర్ లిస్టులు అంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును, విలువైన ఓటు హక్కు అది. ఎందుకంటే అంబేద్కర్ లాంటి మహానుభావుడు చెప్పాడండి, మీ ఓటు హక్కే మీకు చాలా విలువైంది, పెద్ద ఆయుధం అని. ఆయుధాన్ని ఉపయోగించండి. ఖచ్చితంగా మాకు మాత్రము మీ యొక్క కొమ్సాని దత్తారెడ్డి పెంకి అనే మా భార్యకు, మీ యొక్క ఆడపడుచుకు ఖచ్చితంగా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించండి. 17వ తారీఖు నాడు ఖచ్చితంగా మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. 18 నుంచే మీ యొక్క అభివృద్ధి పనులను స్టార్ట్ చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. మీ అందరి ముందే మీ యొక్క సర్పంచ్ అభ్యర్థి అయిన పింకీ ఇక్కడ మీకు సంతకం చేస్తుందండి బాండ్లో. దీవించండి. అందరు కూడా ఇక్కడ చూపిస్తున్నాను, బాండ్లో సంతకం పెట్టాము. ఖచ్చితంగా ఇవన్నీ నాకు పాజిబుల్ అవుతాయి అండి, ఇబ్బంది పడకండి, అన్నీ పాజిబుల్ అవుతాయి. అన్నిటిని ఖచ్చితంగా 100% వీటిని అన్నింటినీ ఖచ్చితంగా అమల్లో పెట్టేస్తాను నేను. టెన్షన్ పడకండి. ఎన్నో బయట నేను కార్యక్రమాలు చేశాను ఊరి కోసం. ఖచ్చితంగా ఊరు నాకు ఏమి ఇచ్చింది కాదు, ఊరికి ఖచ్చితంగా ఇవన్నీ ఇస్తాను. నన్ను నమ్మండి. నా దగ్గర సుమారు నేను 3 సంవత్సరాలు ఇక్కడ టీచర్ లేకుంటే 3 సంవత్సరాలు టీచింగ్ చేసిన, ఉచితంగా నేను విద్యను అందించిన అక్కడ హై స్కూల్లో. నా స్టూడెంట్స్ దాదాపుగా 280 నుంచి 300 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టభద్రులు, ఇప్పుడు డిగ్రీ, ఇంటరు, పీజీలు చేసారు.
నా యొక్క స్టూడెంట్స్, నా యొక్క మీ గురువు మీ అభిమానంతో, నా అన్నదమ్ములందరూ కూడా, పెద్దలందరూ కూడా మీ తమ్ముని మీ అభిమానంతో ఖచ్చితంగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి, భారీ మెజార్టీతో గెలిపించండి. 11 నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, 18 నుంచి అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సర్పంచ్ అభ్యర్థి అయినటువంటి వీళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. కెమెరామెన్ గోవర్ధన్ రెడ్డి గారితో ఎస్కేఎస్ ప్రతినిధి దత్తురెడ్డి. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.